Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. మార్చి 27వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:57 తరువాత వారి యొక్క జీవిత రహస్యం అనేది బయటపడబోతూ ఉంది. అయితే కుంభరాశి వారికి ఎలాంటి జీవిత రహస్యం, మధ్యాహ్నం 2:57 తర్వాత ఎలాంటి జీవిత రహస్యం బయట. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, అత్తా కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. పడబోతూ ఉంది. అలానే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది. ఎందుకు అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తులు కనుక వీరికి అన్ని రకాల కష్టాలు కూడా వీరికి ఎక్కువగా తెలిసి ఉంటాయి. తద్వారా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకున్నారు అన్నా, లేదా వీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకున్నా ఖచ్చితంగా వీరి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే అనేక రకాల సమస్యలు, అనేక రకాల కష్టాల నుండి బయటికి వచ్చి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు కనుక ఈ రాశివారు, ఇక కుంభరాశి వారికి జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుండి కూడా ఈ సమయంలో విముక్తి కలుగుతుంది. అలానే వీరి యొక్క జీవిత రహస్యం కూడా ఒకటి బయటపడబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. జీవిత రహస్యం అనేది బయటపడుతుంది. అయితే కుంభరాశి వారికి ఎలాంటి జీవిత రహస్యం బయటపడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా పూర్తిగా తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారు ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి విజయాలను కూడా తప్పకుండా సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి గ్రహాల అనుకూలత చాలా బాగుంది. గోచార ఫలిత విషయానికి వస్తే గనక కుంభరాశి వారికి గోచార ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంది. అందువల్ల ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి జీవితపరంగా చూసుకున్న, వ్యాపార పరంగా చూసుకున్నా సరే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుంది. కుంభరాశి వారికి ఇక ఈ సమయంలో ఎలాంటి నిజం తెలుస్తుంది అంటే గనక వీరికి ఎప్పుడో ఒకసారి, అంటే వీరు ఎవరినైనా ఏదైనా అన్నా సరే, లేదా పరోక్షమైనటువంటి మాటలు వీరిపైన ఎవరైనా చెప్పటం కానీ జరుగుతుంది. అలాంటి సమయంలో వీరికి ఆ నిజం అనేది తెలుస్తుంది. అదెలా అంటే మీరు ఎవరినో ఏదో అన్నారు అని కానీ, లేదా ఎవరినైనా మీరు విమర్శించారు అని కానీ మీకు ఆ విషయం తెలుస్తుంది. కొన్నిసార్లు మీ పైన అపనిందలు కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎవరిని ఏమీ అనకపోయినా, అలానే ఎవరితో మీరు మాట్లాడకపోయినా సరే మీకు ఆ యొక్క అపనింద అనేది పడే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటారు.
కొన్ని రకాల సమస్యల వల్ల మీరు మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. నేను ఎవరికి ఏ అన్యాయము చేయలేదు, ఎవరిని ఏమీ అనలేదు, అయినా సరే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు ఈ రాశివారు. అలానే మీరు జీవితంలో జరిగేటటువంటి కొన్ని రకాల అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా కూడా మీరు బాధపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయినా సరే మీరు ఎక్కడా కూడా ధైర్యం కోల్పోవద్దు. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఆ యొక్క ప్రతిఫలం అనేది మీ పైన పడదు. మీరు ఏ తప్పు చేయనప్పుడు చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది మీ పైన ఉండదు. మీరు ఎప్పుడూ కూడా ఎవరికి అయినా మేలు చేస్తే గనక ఆ మేలు అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఎవరికి కూడా మేలు చేస్తారు కానీ కీడు చెయ్యరు. మీరు ఎప్పుడైనా మోగజీవులకి కానీ లేదా పేదవారికి కానీ అన్నాన్ని దానం చేయటం కానీ వస్త్రం దానం చేయటం కానీ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఎవరికి కూడా ఏ హాని చేయరు. అందువల్ల మీకు ఎప్పుడూ కూడా హాని జరగదు అని చెప్పుకోవచ్చు. మీకు జీవితంలో అన్ని రకాల శుభాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. జీవితంలో మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. వ్యాపారంలో ఉండే సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. ఉద్యోగ పరంగా ఉండే సమస్యలు అయినా విద్యాపరంగా ఉండే సమస్యలు అయినా సరే తొలగిపోయి ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి గోచారం ఉంటుంది. గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే మీకు కుటుంబ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అత్యంత ఎక్కువగా సంతోషకరమైనటువంటి వార్తను వినే అవకాశం కూడా కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఎలాంటి నిందలు మీ పైన పడినా అవి కొన్ని రోజులు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. లేదా అన్నీ కూడా చెడే జరగాలి అని లేదు. కొంతమందికి కొన్ని రకాలుగా ఫలితాలు ఉండవచ్చు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితాలు ఉండవచ్చు. కొంతమందికి ఇలా బాధపడేటటువంటి నిజాలు తెలిసినా మరికొంతమందికి మాత్రం వీరు మేలు చేసినటువంటి మంచి విషయాల వల్ల సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరికైతే మేలుని చేశారో ఆ మేలు మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి మేలు మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలానే మీకు ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అని గుర్తుపెట్టుకోండి. కుటుంబ పరంగా ఉండే సమస్యలు కావచ్చు, వ్యాపార పరంగా ఉండే సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. రకరకాల సమస్యల నుండి కూడా విముక్తిని ఖచ్చితంగా పొందుతారు అని గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయంటే మీకు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రతిఫలం ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీకు కొంతమందికి మంచి ఉంటుంది, కొంతమందికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. చెడు మీరు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎవరైతే ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో, వాహనాలు నడుపుతూ ఉన్నారో అలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా నడుచుకోవలసి ఉంటుంది. జాగ్రత్తగా వాహనాలను నడపవలసి ఉంటుంది. వాహనాలు నడిపే వారికి కావచ్చు, అలానే ఇతర వ్యక్తులకి కావచ్చు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశీ ప్రయాణాలు చేస్తారు. కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక నిజం తెలుస్తుంది. అది ఎలాంటి నిజం అయినా కావచ్చు. మనం చెప్పుకున్నట్టుగా శుభం కావచ్చు, అశుభం కావచ్చు, ఏది ఏమైనా సరే ధైర్యంగా తట్టుకోండి. మీరు చేయనటువంటి తప్పులకి శిక్షలు అనుభవించిన, నిందలు పడినా అవి కొంతకాలం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాలం మీ వైపు వస్తుంది. కాలమే ప్రతిదానికి సమాధానం చెప్పి మిమ్మల్ని నిజం అని ఖచ్చితంగా సమాజానికి తెలియపరుస్తుంది. కనుక కుంభరాశి వారు దేనికి కూడా భయపడకుండా మీరు ముందుకు సాగిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.